శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటని చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదర సహోదరులారా, కల్వరి కొండలో యేసుక్రీస్తు వారి యొక్క కరుణ వాత్సల్యమును ఇక్కడ మనకు బయలుపరుస్తుంటున్నాడు. అవును, మనం గెత్సెమనే తోటలో ఉన్నటువంటి సంగతిని ధ్యానిస్తుంటున్నాం. ఇది ఒలివ చెట్లతో నిండినటువంటి స్థలం. అంతేకాదు, ఒలివ పండ్ల నుండి నూనె తీసి గానుగా ఇక్కడ ఉంటుందన్నమాట. అందుకే గెత్సెమనే అంటే గానుగా అన్నటువంటి అర్థం ఇచ్చే పేరు ఈ స్థలానికి పెట్టబడింది. ఈ తోట యెరూషలేమునకు తూర్పుగా ఉన్న కిద్రోను వాగుకు కొంచెం అవతల ఒలివ కొండకు దిగువ ఉంటుందన్నమాట. యేసు ప్రభువారు ఇది ఎంతగానో ఇష్టమైనటువంటి చోటు. ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవడానికి ఈ స్థలానికి వస్తూ ఉండేవారు. ఆయన అప్పగించబడినటువంటి ఆ రాత్రి ఈ తోటలోనే ఉన్నారు. ఆ రాత్రి అక్కడ ఆయన లోక పాప భారమంతయు కూడా పాపమును భరించవలసినటువంటి శిక్ష ఆయన మీదకు వస్తుంటున్నప్పుడు ఆ వేదన సహించుకోలేక పాపం ఎరిగినటువంటి యేసుక్రీస్తు వారు మన పాపములను మోయాలని ఆతురతతో ప్రార్థన చేస్తుండగా ఇక్కడ కనబడుతుంది. ఆయన ప్రార్థన చేస్తుంటున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి చెమట నేల మీద పడుతుంటున్నటువంటి గొప్ప రక్త బిందువు వలె తయారైంది అని చదువుకుంటున్నాం. నా ప్రియ సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు వారు ఇక్కడ నేల మీద పడి మానవుల కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తుంటున్నారు. వేదనతో రక్తం కారునంతగా ప్రార్థిస్తుంటున్నారు. ద్రాక్ష పండు నలిగినప్పుడు ద్రాక్షారసం కారుతున్నట్లుగా యేసుక్రీస్తు తన శరీరంలో చెమట రక్తం రూపంలో బయటకు వస్తోంది. ఎంత గొప్ప ప్రేమ కదా మానవులంటే! ఆ రక్తం ద్వారా ఈరోజు మనము పాప క్షమాపణ పొందగలిగాం. మనకి దేవుడు సంపూర్ణమైనటువంటి విడుదలను గ్రహించారు. అందుకే ఈ శుభ శుక్రవారం దానికంటే ముందుగానే యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో మీరందరూ గ్రహించి సకాలంలో వచ్చి యేసుక్రీస్తు ఇచ్చే దివ్యమైన ఆశీర్వాదములకు పాత్రలుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా నిజంగా రేపటి దినంలో ఉన్నటువంటి శుభ శుక్రవారానికి కుటుంబ సమేతంగా తిరగవల్లి మీరు ఎందుకైతే గెత్సెమనే తోటలో ప్రార్థించారో ఆ ప్రార్థన విషయాలు ధ్యానించడానికి సకాలంలో వచ్చేటకు సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.